బావా 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా. లేదు బావగారు, వైజాగ్ వెళ్లే తీరాలి. సారీ తమ్ముడు, నిన్న పెద్ద తప్పు చేశాను. పర్వాలేదు, వదిలేయన్నయ్యా. అది కాదు తమ్ముడు, నిన్న నా ఫ్రెండు సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు. అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. కనకదుర్గమ్మ, పెద్దోడికి ఆఖరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా. ఏంటమ్మా నీ ఒళ్ళేమైపోతుంది? నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా? వదిన పడే బాధను చూడలేకపోతున్నాను. నిన్ను వదలండి వదలండి వదలమంటానా? వదలండి వదలండి. ఎక్కడికి తమ్ముడు శరణమయ్యప్ప. ఇది జీపీఎస్ వాచ్. నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో, నేను ఇంట్లో ఉండి కనిపెట్టేస్తాను. ఇక మీద నీ మీద ఒట్టు తాగను బంగారం. కవి, బయలుదేరదామా? 6 గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి. ఉండండి, అన్నయ్యతో మాట చెప్పొస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్? ఇంజనీర్ గారు, ఉద్యోగం వెతికారు, ఉద్యోగం వెతుకుతున్నారు, ఉద్యోగం వెతుకుతారు. తప్పుగా అనుకోకన్నయ్యా, లేదమ్మా. మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా. సరే, నువ్వు బయలుదేరు. అమ్మ చాలా బాధపడుతోందిరా. ఏదో ఒకటి చేయరా. జస్ట్ 8,000 10,000 జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్. మన కుర్రోళ్ళు చదువుకొని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదంటున్నారు. ఈ సిచ్యువేషన్ లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్. మావా, పర్లేదే, మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు. స్వామి శరణమయ్యప్ప. ఇలా చేయడం పాపమయ్యా. పాలల్లో మాలని ముంచి తాగితే పాపం కాదు. చేర్స్. చిత్ర 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 చెప్పేది విను. చిత్ర, ఆగు. రేపటి నుంచి తాగనని చెప్పాను కదా. తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికరా నేను పెళ్లి చేసుకున్నాను? ఏది కావాలన్నా తమ్ముణ్ణి అడుగు అని అంటున్నావు. లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు? చెప్పరా? అర్జున్, దానికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురారా. నన్నేమని నచ్చజెప్పి తీసుకురమ్మంటావు? మా అన్నయ్య మంచివాడనా, లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, తాగడం తప్పు కాదు అనా? వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా. స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. $3 కోట్ల పౌడర్ జాగ్రత్తగా మెన్షన్ లో ఉంచు. భయం వేస్తోందిరా, దొరికిపోతామేమోరా. కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం. భయపడితేనే దొరికిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా? కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి 4 పంపించాం. నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా $3 కోట్ల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు.
ఎవరికి చోరా? వాడి పేరు నవీన్. నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయినవాడు. వాడు ఎస్ఎస్ మ్యాన్షన్ లో ఉన్నాడంట. వెళ్ళి వాడిని, బైక్ ని, పౌడర్ ని తీసుకొచ్చాయి. మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చేస్తాను. రే, మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా. వెల్కమ్ టు వైజాగ్ సార్. థ్యాంక్ యూ. పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ #, వైజాగ్ లో ట్రైనింగ్ లో ఉంది సార్. ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్, కొత్త ఇల్లు రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్. రే అమ్మ కూచి, చెప్పవే. మా ఊరికొచ్చి 12 hours అవుతుంది, ఇంకా నన్ను చూడడానికి రాలేదే. మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదు అని అవమానిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాతే నేను వచ్చి కలుస్తాను. అప్పుడైతే వచ్చే వారం నా బర్త్డే, దానికి కూడా రావా? నో. మర్యాదగా వచ్చి వెళ్ళిపో, లేదా చంపేస్తా. సార్, ఎస్ఎస్ మ్యాన్షన్ లో చాలా మంది కుర్రాళ్ళు కడిపి పడిపోయారు సార్. సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దిస్ వే సార్. ఏం జరిగింది సార్, నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైకం వచ్చి పడిపోయారు సార్. తెల్లారి చూసేసరికి రూమ్ లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. నాకప్పుడే డౌట్ వచ్చింది, ఏది జరిగి ఉంటుందని. ముందుగా ఎవరు చూశారు? చనిపోయిన రూమ్మేట్ సార్. పేరు? సక్సెస్ బాలు. అదేంటి సక్సెస్ బాలు? పొట్టి బాలు అని పిలవడం కంటే సక్సెస్ బాలు అని పిలిస్తే పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి లైఫ్ లో సక్సెస్ వస్తుంది, అందుకే. ఆ? తలుపు తెరవరా. లోపల గడిపెట్టుంది సార్. ఆయ్, బయట ఉండి లోపల గడి పెట్టడం తెలిసే నీకు దాన్ని తెరవడం తెలీదా? తెరవరా సార్. తెరవరా సార్. తెరవరా. అయ్యయ్యో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదేం లేదు సార్. ఒక్క తన్నుతో తెరిచావు. అయ్యయ్యో కదా మీకే చెప్పేది. చిన్నస్వామి సార్, ప్యాంటు విప్పి చూడండి. ఓకే సార్. సక్సెస్ బాలు, సార్. ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా? లేదు సార్. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా? లేదు సార్. ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా? అలాంటిదేం లేదు సార్. మరెందుకురా నీ ఫ్రెండ్ లేపేశావు? సార్, నైట్ షిఫ్ట్ పూజ చేసుకుని పొద్దునే వచ్చాను సార్. ఒప్పుకోవు కదా? సరే, బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసి. సామే, నాకేం తెలియదు సామే, నన్ను వదిలేసామే. సార్, లీక్ అయింది, సూసైడే సార్. బాలు సార్, తప్పించుకున్నావు. వెళ్ళు, అంబులెన్స్ వాడిని పిలుచుకురా. సరే సార్. నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు. ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు. లుక్, ఇది డ్రగ్ అడిక్ట్స్ వేసుకునే టాటూ. ముక్కు చూడండి, డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు. ఈ గాల్లో కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంది. ఇక్కడెక్కడైనా డ్రగ్ తగలట్టిన ఆనవాలు ఉందేమో చూడండి. ఓకే సార్. అంబులెన్స్ అన్నా, సార్ పిలుస్తున్నారు. బ్రదర్, నా బైక్ నవీన్కి ఇచ్చాను, పోలీసులకు దొరికితే
సార్ ఇక్కడ తగలబెట్టారు. నార్కోటిక్స్ నుంచి సోఫియాని పిలవండి. ఓకే సార్. ప్యూరెస్ట్ ఫామ్ సార్. ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చబోయారు. ఓకే. అమ్మ ఎలా ఉన్నారు? ఉద్యోగం చేసింది చాలు, పెళ్లి ఎప్పుడని అడుగుతోంది. ఓసారి చేసుకుని చూడొచ్చుగా. ఏ నువ్వు చేసుకుని చూడొచ్చుగా. డ్రగ్ రెసిడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉందే. సక్సెస్ బాలు. నవీన్ హెల్మెట్ ఇక్కడుంది. బైక్ ఎక్కడుంది? బైక్ బైక్ ఒక్క డాడీకి